హలో పిల్లలు, వెల్కమ్ టు అనగనగా. అనగనగా నందనవనం అనే ఒక అడవి ఉండేది. ఆ అడవి ఎంతో అందంగా పచ్చని చెట్లతో, పక్షులతో, జంతువులతో చాలా అందంగా ఉండేది. అలా అడవిలో ఒకరోజు చలికాలం మొదలైంది. అలాగే కొద్ది కొద్దిగా మంచు కురవడం కూడా ప్రారంభమైంది. జంతువులన్నీ ఆ మంచులో ఆడుకుంటూ సాయంకాలం అయ్యేసరికి వాటి నివాసాలకు చేరుకున్నాయి. అదేవిధంగా పక్షులు కూడా వాటి గూళ్లను చేరుకున్నాయి. తర్వాత రోజు ఒక టీను పిచ్చుక పడుకుని లేచేసరికి విచిత్రంగా చెట్టుపై నుంచి ఆకులు రాలడం గమనించింది. అరే, ఇదేమిటి? ఈ ఆకులన్నీ ఇలా రాలిపోతున్నాయి, అంటే శరదృతువు వచ్చిందా ఏమిటి అనుకుంది. అప్పుడే దానికి ఎదురుగా ఉన్న చెట్టుపై నుంచి ఒక సోను పావురం కూడా ఇలా అంది. అయ్యో, నా చెట్టు మీద కూడా ఆకులు రాలిపోతున్నాయి, ఇంకా నా గూడేమో మంచుతో నిండిపోయింది, ఇప్పుడేం చేసేది అంటూ ఆ రెండు పక్షులు గాలిలో ఎగురుతూ ఆ అడవి అంతా తిరిగి చూశాయి. ఇలా ఎక్కడ చూసినా చెట్లన్నీ ఆకురాలి కనిపించాయి. అదే సమయంలో జంతువులన్నీ కూడా వాటి కష్టాలు చర్చించుకున్నాయి. ఇలా ఈ అడవంతా ఎండిపోతే ఎలా అనుకుంటూ విచారిస్తున్నాయి. అప్పుడు నక్క అంది, చలికాలంలో శరదృతువు రావడం కష్టమే సుమీ అంది. ఇంతలోనే ఆ నదిలో ఏదో కొట్టుకు రావడం చూసి నక్క అంది, అరే, ఏమిటది? ఏదో ఆ నదిలో కొట్టుకు వస్తుంది అంది. అది చూసి మిగిలిన జంతువులన్నీ కూడా ఆ నది దగ్గరికి వచ్చాయి. అక్కడ వాటికి ఒక పక్షి గూడు, అందులో ఒక చిన్న గోరింక ఉంది. అది కళ్ళు మూసుకుని ఉంది. అప్పుడు వాటికి అర్థమైంది, ఇది ఇప్పుడే పుట్టింది అనుకుంటా, అందుకే చిన్నగా ఉంది అనుకున్నాయి. కోతి దాన్ని గూడుతో సహా తెచ్చి ఒక చెట్టు కింద పెట్టింది. అప్పుడు అడవిలోని పక్షులు, జంతువులు అన్నీ కూడా దాన్ని చూడడానికి వచ్చాయి. అప్పుడు ఈ గోరింక ఎంత ముద్దుగా ఉంది, ఇది ఇంకా కళ్ళు తెరవనే లేదు అంది టీను పక్షి. కానీ పాపం కళ్ళు మాత్రం తెరవలేదు, వాళ్ళ అమ్మ ఎక్కడుందో అంది సోను పావురం. ఇంతలోనే నక్క, అరెరే, దీని ముక్కు చూడు, బంగారంలా ఉంది అంది. దీంతో వాటికి దాని గురించి కంగారు మొదలైంది. బంగారంలా దీని ముక్కు ఉండడమేమిటి అంటూ జంతువులన్నీ చర్చించుకున్నాయి. పక్షులన్నీ మంచు నుంచి తప్పించుకోవడానికి నక్క గుహలో గూడు కట్టుకుని ఉన్నాయి. అవన్నీ గోరింకను అందులోనే పెట్టి జాగ్రత్తగా చూసుకుంటున్నాయి. మరుసటి రోజు గోరింక కళ్ళు తెరిచి అన్నింటినీ వింతగా చూస్తుంది. అప్పుడు సోను పక్షి, ఓ, ఇది ఎంత ముద్దుగా ఉందో, దీనికి ఏం పేరు పెడదాము అంటే నక్క అంది, దీనికి చింకీ అని పెడదాం అంది. ఆ పేరు అన్ని జంతువులకి నచ్చడంతో చింకీ చింకీ అనడం మొదలుపెట్టాయి. కొన్ని రోజులకు ఆ చింకీ పక్షి మాట్లాడడం, ఎగరడం రెండూ నేర్చుకుంది. ఒకరోజు నక్క, చింకీ, మా అడవిలో చెట్లు మంచిగా ఉంటే నీకు కూడా ఒక గూడును కట్టించేవాళ్ళం అంది. అయ్యో నక్క అత్త, మీరు అలా అనకండి, అమ్మలేని నన్ను మీరందరూ చాలా బాగా చూసుకున్నారు, నాకు అదే చాలు అంటూ చింకీ ఎగురుతూ వెళ్ళిపోయింది. అప్పుడు అది ఒక వుడ్ పిక్కర్ చెట్టుని కొట్టడం చూసి, అరే, మీరేం చేస్తున్నారు అని అడిగింది. అప్పుడు ఆ వుడ్ పిక్కర్ ఇలా అంది, ఇలా చేయడం భలే సరదాగా ఉంటుంది చింకీ, కావాలంటే నువ్వు చెయ్యి అని అంది. అప్పుడు చింకీ కూడా తన ముక్కుతో చెట్టును కొట్టడం ఆరంభించింది. అది చెట్టును కొడుతూ ఉండగా ఆ చెట్టు నుండి మెరుపులు వచ్చాయి. అప్పుడు అది ఒక అందమైన పచ్చని చెట్టులా మారిపోయింది. అప్పుడే అక్కడికి వచ్చిన సోను పావురం అది చూసి ఆశ్చర్యపోయింది. అప్పుడే అది ఎగురుతూ వెళ్ళి అడవిలోని మిగిలిన జంతువులకు విషయాన్ని చెప్పింది. అప్పుడు నక్క చింకీతో ఇలా ఉంది, అరే చింకీ, నీ ముక్కు మాయగా ఉన్నట్టుందే అంది. అప్పుడు చింకీ పక్షి, మీరేమంటున్నారు? నాకు అర్థం కావట్లేదు, నాకు మ్యాజిక్ ఉందా? అయితే నేను మిగిలిన చెట్లన్నీ కూడా పచ్చగా మార్చేస్తాను నా ముక్కుతో అనడం మొదలుపెట్టింది. అలా అయినా నేను మీ రుణాన్ని కొంతైనా తీర్చుకోవచ్చు అంది చింకీ పక్షి.
అప్పటి నుండి ఆ చింకీ పక్షి అడవిలోని చెట్లన్నీ తన ముక్కుతో కొట్టడం ప్రారంభించింది. ఇలా కొన్ని రోజుల తర్వాత అడవిలోని చెట్లన్నీ పచ్చగా మారిపోయాయి. అప్పుడు పక్షులన్నీ తమ తమ గూళ్లను చెట్లపైనే నిర్మించుకుంటూ ప్రశాంతంగా ఉండడం మొదలుపెట్టాయి. కొద్ది రోజుల తర్వాత ఆ అడవికి ఒక పెద్ద గోరింక వచ్చింది. అప్పుడు అది చింకీని చూసి, "నువ్విక్కడున్నావా? నేను నీ కోసం ఎంతగానో వెతుకుతున్నాను. పద వెళ్దాం" అంది. అప్పుడే నక్క, "అరే, ఎవరు నువ్వు? ఏంటి నీ మాటలు?" అంటూ కోపంగా వచ్చింది. "నేను ఈ చింకీ వాళ్ళ అమ్మను. నేను ఇక్కడే మీ పక్కనే ఉన్న చంద్రకాంత వనంలో ఉంటాను. తను పుట్టాక నేను నీళ్లు తాగడానికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి అక్కడ చింకీ లేదు, తనని ఎవరో తీసుకువెళ్ళిపోయారు" అంటూ బాధతో కన్నీళ్లు పెట్టుకుంది. తన కన్నీళ్లు చూసిన మిగిలిన జంతువులన్నీ కూడా ఆ తల్లి ప్రేమకు కరిగిపోయాయి. అప్పుడు చింకీ నక్క దగ్గరకు వచ్చి, "నేను వెళ్ళను, మీతోనే ఉంటాను" అంది. అప్పుడు నక్క, "లేదు లేదు చింకీ, రోజూ నీ దగ్గరికి మాలో ఒకరు వస్తారు కదా. ఎంతైనా మీ అమ్మ నిన్ను ఇన్ని రోజుల నుంచి దూరంగా ఉండి బాధపడుతుంది. కాబట్టి నువ్వు మీ అమ్మతోనే వెళ్ళు" అంటూ చెప్పింది. అప్పుడు చింకీ పక్షి మౌనంగా వాళ్ళ అమ్మతో ఎగిరిపోయింది. చింకీ వెళ్ళిపోయిన తర్వాత జంతువులన్నీ చింకీ గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నాయి. అంతలోనే వాటిలో నక్క గట్టిగా అరుస్తూ ఇలా అంది, "అరెరే, మనం చింకీని ఎలా పంపించేశాం? ఒక పొరపాటు జరిగింది" అంది. అప్పుడు అడవిలోని జంతువులన్నీ, "పొరపాటా? ఏమిటది?" అని అడిగాయి. వాళ్ళ అమ్మ ఏమని చెప్పింది? తను నీళ్లు తాగడానికి వెళ్ళినప్పుడు చింకీని ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు అంది. కానీ చింకీ మనకి గూడుతో సహా నీళ్లలో దొరికింది కాబట్టి ఆవిడ వాళ్ళ అమ్మ కాదు అంటూ వాటిలో అవే చర్చించుకొని నక్క, జింక, కోతి చంద్రకాంత వనానికి బయలుదేరాయి. దారిలో వాటికి చింకీ ఇంకా గోరింక కనిపించాయి. వాటిని నక్క, "ఏ గోరింక, నువ్వు ఆగు" అని అరిచింది. అంతలోనే గోరింక ఆగి ఆ నక్క దగ్గరకు వచ్చి, "అరెరే, ఏమైంది, మీరు మళ్ళీ వచ్చారు ఇక్కడికి" అనంది. "నువ్వు చింకీ వాళ్ళ అమ్మవు కాదు, నువ్వు ఒక మోసగత్తెవి" అంటూ గట్టిగా అరిచింది. అప్పుడు ఆ గోరింక భయపడి, "నన్ను క్షమించండి, నేను ఇలా చేయడానికి ఒక కారణం ఉంది. మా చంద్రకాంత అడవిలో పక్షుల్ని ఒక రాబందు పాలిస్తున్నాడు. తను మా మీద అధికారం చెలాయిస్తూ ఉంటాడు. మా అడవిలోనే ఒక గుడ్లగూబ తాత కూడా ఉండేవాడు. ఆయన చనిపోతూ మాతో ఒక మాట చెప్పాడు. అదేమిటంటే, మన అడవిలోనే ఒక బంగారు ముక్కున్న గోరింక పుడుతుంది, అదే ఆ రాబందును చంపుతుంది అని చెప్పి చనిపోయాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న రాబందు ఆ అడవిలో పుట్టిన చిన్న చిన్న పక్షుల్ని చంపడం ప్రారంభించాడు. అదే సమయంలో ఈ చింకీ మా అడవిలో జన్మించింది. అప్పుడు వాళ్ళమ్మ భయపడి ఆ రాబందు ఎక్కడ చంపుతాడో అని భయపడి గూడుతో సహా ఈ నీళ్లల్లో వదిలిపెట్టింది. అప్పుడే మీకు చింకీ దొరికింది" అంటూ చెప్పింది. ఈ విషయాన్ని విని జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. అప్పుడు నక్క, "సరే అయితే ఈ చింకీని తీసుకుని నువ్వు ఆ రాబందు వద్దకు వెళ్ళు, మేము మిమ్మల్ని కాపాడతాము" అని వాగ్దానం చేశాయి. అప్పుడు గోరింక చింకీని తీసుకుని రాబందు వద్దకు వెళ్ళి, "రాబందు మహారాజా, ఇదిగో చింకీని తీసుకుని వచ్చాను" అని అంది. ఇంతలోనే చింకీ వాళ్ళ అమ్మ చింకీని చూసి, "చింకీ, ఆ దుర్మార్గుడు నిన్ను చంపేస్తాడు, నువ్వు పారిపో" అంటూ అరిచింది. అప్పుడు రాబందు గట్టిగా నవ్వుతూ, "ఏ చింకీ, నువ్వు ఆ మంటలో వెళ్ళి దూకు" అనంది. "లేకపోతే మీ అమ్మని చంపుతాను" అని రాబందు అన్నాడు. ఆ మాటలకు చింకీ బాధపడి ఆ మంటలో దూకడానికి వెళ్తూ ఉంది. అదే సమయంలో అక్కడికి నక్క, జింక, కోతి వచ్చి, "చింకీ, నువ్వు ఆగు, ఇక మేం వచ్చేశాం, మీ అమ్మను మేము కాపాడుతాం" అంటూ కోతి గబగబా పరిగెడుతూ వెళ్ళి వాళ్ళ అమ్మ ఉన్న గూడును తెరిచింది. అప్పుడే నక్క చింకీతో, "చింకీ, ఇప్పుడే వెళ్ళి ఆ రాబందుని నీ ముక్కుతో పొడిచి చంపేయు" అని అంది. ఈ విషయాన్ని విన్న రాబందు "ఆగు ఆగు" అంటూ అరిచింది. అదేమీ వినకుండా చింకీ రాబందు మీద పడి తన ముక్కుతో పొడిచి చంపేసింది.
అప్పుడు చింకీ వాళ్ళ అమ్మ చింకీ దగ్గరకు వచ్చి ఎంతో ఆప్యాయంగా చింకీని కౌగిలించుకుంది. అప్పుడు అవన్నీ కలిసి మిగిలిన జంతువులతో వనాన్ని చేరి ఎంతో ఆనందంతో ఉండసాగాయి. పిల్లలు, మీకు ఈ కథ నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.